Good news! Central Americalo MBBS just 34 lakhs. Columbus Central University. ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయమే ఈ ఛాయా సోమేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా కనిపిస్తోంది, అద్భుతాన్ని తలపిస్తోంది ఈ ఆలయంలో. అయితే ఇక్కడ భక్తులు చేస్తున్న ప్రతి దాని వెనకాల కూడా ఒక మంచి ప్రతిఫలం లభిస్తుందని చెప్పి ఇక్కడ నివసిస్తున్న వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం. ఈ ఆలయంలో ఎన్నో రకాల రహస్యాలైతే దాగి ఉన్నాయి. పురాతన కాలం నుంచి కూడా ఉన్న ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు ఏంటో మనందరం కూడా చూసేద్దాం, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ दर्शनादभ्रसदसि जननात् कमलालये कास्यान्तु मरणान्मुक्ति स्मरणादरुणाचले दर्शनादभ्रसदसि जननात् कमलालये कास्यान्तु मरणान्मुक्ति स्मरणादरुणाचले। ओम श्री गुरुभ्यो नमः। देवीं वातमें तदेवासामीश्वरोपापशवो वदन्ते స్థానో మంద్రే ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ముందుగా విఘ్నేశ్వర స్వామి నమస్కారం చేసుకోండి, బమ అని చెప్పేసి భావించుకోండి. శ్రీమాన్ శ్రీమతః గోత్రోదస్యాయాం రాజనాల గోత్రోదస్యాయాం విజితా నామ్నే సహ కుటుంబస్యాం కౌండిన్య గోత్రస్యాయాం కావ్యాం సహ కుటుంబానాం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృత్త్యర్థం ధర్మోర్థ కామమోక్ష చతుర్వేల ఫల ప్రాప్త్యర్థం స్వామివారిని. समस्त जगदाधारं सच्चिदानंद विग्रहं समस्त जगदाधारं सच्चिदानंद विग्रहं सहस्ररथ सोपेतं नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. काञ्चन प्रतिमाभासं वाञ्छितार्थफलप्रदम् काञ्चन प्रतिमाभासं वाञ्छितार्थफलप्रदम् माञ्च रक्षस्सुराध्यक्षं स्मरणादरुणाचलम् स्मरणादरुणाचलम्. अर्धचन्द्रजटाजूटम् अर्धनारीकलेवरम्. మీ
అందరికీ కూడా నేను చెప్పాను కదా, ఈ ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పి. ఆలయంలో గర్భగుడిలో శివలింగం వెనకాల నీడ అనేది నిజంగా విదేశాల నుంచి మన దగ్గర శాస్త్రవేత్తలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ నీడ ఎటు నుంచి వచ్చింది అనే ఒక విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేకపోయారు. నిజంగా ఈ ఆలయంలో ఇంకా ఎటువంటి రహస్యాలు ఉన్నాయి, ఆలయ విశిష్టత ఏంటి, ఆలయానికి నిజంగా ఎటువంటి భక్తులు ఎటువంటి కోరికలతో వస్తే ఇక్కడ కోరికలు నెరవేరుతుంటాయి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇక్కడ ఆలయ పురోహితులు వంశపారంపర్యంగా ఇక్కడ పౌరోహిత్యం చేస్తున్నారు అజయ్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు. వారితో మాట్లాడి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. అజయ్ గారు, ఇక్కడ ఈ ఆలయంలో చాలా రకాల రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పి, ప్రత్యేకించి ఆలయంలో స్వామివారి వెనకాల పడుతున్న నీడ గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయిన ఒక రహస్యం దాగి ఉందని చెప్పి ఉన్నాం. నిజంగా దాని యొక్క రహస్యం ఏంటి, ఆలయం విశిష్టత ఏంటి తెలియజేయండి. వాగర్త వివ సంపర్త వాగర్త ప్రతిపతః జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ప్రధాన గర్భగుడి మేడం ఇది. ఇది పరమశివుడు ఇక్కడ వెలిశలింగం ఇది. అయితే మనకు కోనేటి నుంచి బయటలో పుష్కర ఘాట్ ఉంటుంది. ఆ పుష్కర ఘాట్ నుంచి ప్రధాన గర్భాలయంకి నీళ్లు కూడా రావడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా స్వామికి అప్పట్లోనే ప్రొవిజన్ చేశారండి, చోళల కాలం నాటి. ఎప్పుడు స్వామికి ఎప్పుడు కూడా నిత్య అభిషేకం జరిగేటట్టు కూడా నీళ్లు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేశారు. మనకు అభిషేకం చేయాలని చెప్పేసి లోపల కొంత 2005లో కొంచెం ఫ్లోరింగ్ చేశారు. లోపల అభిషేకం నీళ్ళు రాకుండా చేయడానికి ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ బంద్ అయిపోయినాయి. అయినా కొద్ది కూడా వాటర్ ఇప్పుడు కూడా వస్తుంటాయి. స్వామి దార మాత్రం వస్తుంటుంది మేడం. ఇప్పుడు ఇది వెళ్తుందా స్వామి వారి దగ్గరికి? దార పానబట్టి తట్టు ఇట్లా వెళ్ళిపోతుంది మేడం. పానబట్టి కింద అమ్మవారిది, పానబట్టి అమ్మవారిది. స్వామివారు పరమశివుడు ఇక్కడ కొలువైన శివుడిది. ఇది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు చేతి మీదుగానే వాళ్ళకు లోపల గర్భగుడిలోకి దింపి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి బ్రహ్మసూత్రం కలిగిన శివుడు మేడం. ఇక్కడ మన చాగంటి కోటేశ్వర గారు ప్రవచనం చెప్పారు బ్రహ్మసూత్రం గురించి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి, బ్రహ్మసూత్రం ఉందనుకోండి, బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో 2 పద్యాలు చదవాలి. బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు 2 చెప్పాలి. పాటలు వచ్చిన వాళ్ళైతే 2 పాటలు పాడాలి. బలం ఉన్నవాడివైతే పల్లకి పట్టుకోవాలి, లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి. నీ దగ్గర డబ్బున్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడివి, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు. అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే 1,000,000 రెట్లు విశేష ఆరాధనా ఫలితముని ఇచ్చేస్తుంది ఆ శివలింగం. అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద. అది చెక్కినప్పుడే ఆ బ్రహ్మసూత్రం చెక్కుతారు. బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు మీద ఉంటుంది బ్రహ్మసూత్రం. నేను ఎన్నో దేవాలయాల్లో చూసా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల్ని. బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు. మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే, 1,000,000 రెట్లే. మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు, కూర్చొని శివ 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 అనుకుని వచ్చేశారు. శివ 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 4 మార్లు మీరంటే 4 కోట్ల మార్లు మీరు శివనామం చెప్పారని వేస్తారు. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ 1,000,000 అని గుర్తు. నేను మాటకంటున్నాను, దానికి లెక్క లేదు అసలు. విశేష అని శైవాగమం అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నది. అందుకే శివాలయంలోనే 2 సూత్రాలు ఉంటాయి, సోమసూత్రము, బ్రహ్మసూత్రం. ఇక్కడ చెప్పడం వల్ల ఈ అంటే శివలింగాలు ఎక్కడైనా ఉంటాయి, కానీ ఈ లైన్స్ అనేది తక్కువ చోట్ల ఉంటాయి. ఇలా ఉన్న శివుడు చాలా పవర్ఫుల్ మేడం. ఇక్కడ మనం ఏదైనా కోరుకున్నా కూడా ఇక నిర్విఘ్నంగా అనుగ్రహం అనేది కూడా జరుగుతుంది మేడం. ఇది
బ్రహ్మసూత్రం. ఇక్కడ పాణిగ్రహం విషయం కానీ వృత్త సంతానం విషయంలో కానీ ఆరోగ్యం బాలేకున్న వారికి ఇక్కడ అభిషేకం పంచామృతం తైలాభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది పొందుతారు. ఇక్కడ ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వస్తుంది సర్పం బయటలో వాయుమూలలో పుట్ట వెలిసింది. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు తగ్గినాయో అక్కడ పుట్ట వెలిసింది మేడం. ఉదయం ప్రాంగ ఇది సోమసూత్రం, ఇది వాటర్ వెళ్ళేదాన్ని సోమసూత్రం నుంచి సర్పం వస్తుంది. ఇప్పటి ప్రతిరోజు కూడా నేను ఇక్కడ చేపట్టి కూడా 11 ఏళ్ళండి ఇక్కడ మేము చేపట్టి లింగాయత్ జంగమ మఠం. మా నాన్నవారు కూడా తాత వాళ్ళు కూడా వంశపరిపరం కూడా ఇక్కడ దేవాలయాన్ని కూడా పూజలు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా మనకు మన నాగుల చవితి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా కనబడింది. అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, గర్భాగుళ్ళకి వచ్చినాయి కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ నాగబంధం సంబంధించింది కూడా ప్రతిరోజు కూడా భక్తులకు కూడా దర్శనం ఇస్తుంది. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఆ ప్రాంగంలో మాత్రం సర్పం అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఇది పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది దాదాపు 1000 సంవత్సరాల నాటి దేవాలయము. 11వ శతాబ్దం నాటి మేడం. ఇది కాకతీయుల సామంతులు కుందూరు చోళుడు ఈ దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయడం కూడా జరిగినది. ఫస్ట్లో వచ్చేసి ఒక 100 సంవత్సరాల పాటు ఈ దేవాలయం మొత్తం వెనుకబడిన దేవాలయం. ఇది పూజలు కూడా ఏం కూడా లేకుండేది. దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇక్కడ పూజలు కూడా స్వామివారు అందుకుంటున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి 3 గర్భగుడులు ఉంటాయి మేడం. త్రికుటాలయంగా పిలుస్తారు. ప్రధాన గర్భాలయము ఛాయా సోమేశ్వర స్వామి, విష్ణుమూర్తి, ఎదురుగా తూర్పు గర్భగుడి సూర్య భగవానుడు. ఈ మండపం వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయి మేడం. అయితే ఈ 18 స్తంభాలలో పడమటున్న గర్భగుడిలో స్వామివారి పైన నిశ్చలంగా ఒక స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. అది మనకు సూర్యోదయించి సూర్యాస్త వరకు కూడా ఆ ఛాయ మాత్రం పరమశివుడి పైన ఆ ఛాయ అనేది కూడా కనబడకుండా కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మనము ఏ స్తంభం మీద అన్నది కూడా అంతుచిక్కని రహస్యం. ఎందుకంటే చాలామంది కూడా విదేశాల నుంచి కూడా వస్తుంటారు. సండే కానీ మనకు సోమవారం కానీ విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా ఆ పరిశోధన కూడా చేశారు చాలా వరకు. కానీ వాళ్ళు కూడా అంతుపడని విషయం. పరిశోధనలు జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు వస్తుంటారు అప్పుడప్పుడు. ఆ పరిశోధనలు చేశారు ధర్మగోల్ ప్రకారం కానీ ఏదో క్యాండిల్ పెట్టడం కానీ కూడా చేయడంగా జరిగింది. కానీ కూడా అది ఎవరనేది కూడా కన్ఫర్మ్ అనేది కూడా కాలేదు విషయానికి. ఇప్పుడు ఎవరో సోషల్ మీడియా ద్వారా కూడా ఒక మనోహర్ గౌడ్ అని సార్ అని చెప్పేసి సూర్యాపేటలో వచ్చారు. ఒక ధర్మగోల్ ప్రకారం చేసి ఈ 4 స్తంభాలు కలిపి ఒక స్తంభం పడడం అనేది చెప్పడం కూడా జరిగింది. ఈ 4 స్తంభాల్లో ఓకే. మన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ మారుతుండాలి. ఇప్పుడు సూర్యోదయం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం కూడా దిశలు మార్చుకుంటారు. మార్చిన సూర్యోదయం ఇప్పుడు ఛాయ కూడా మారాలిగా మేడం. కానీ మారట్లేదు, ఒకటే డైరెక్షన్ ఉంటుంది. సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే పడాలి కదా. పడాలి. ఇప్పుడు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ అనేది జరుగుతుండాలి. కానీ జరగట్లేదు మేడం, ఒకటే పొజిషన్ ఉంటుంది. మళ్ళీ విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వర్షం ఉన్నా సరే మబ్బుగాని ఉన్నా సరే ఆ ఛాయ అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంటది. అంటే వాతావరణం ఏ రకంగా ఉన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం సూర్యోదయం నుంచి అస్తమయం వరకు అలాగే ఉంటుంది. సూర్యోదయం మబ్బు ఉన్నది అనుకో కొంచెం లైటింగ్ ఉంటుంది, బయట లేదు లైటింగ్ ఉన్నా సరే ఆ ఛాయ అనేది కంప్లీట్ కూడా స్వామివారి పైన ఉంటుంటది. అది ఏ స్తంభం నీడు అన్నది కూడా ఇప్పటి వరకు అంతుపట్టని విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా సూర్య భగవాన్ మేడం, సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి మేడం, శనీశ్వర తల్లి అమ్మవారు. అంటే అమ్మవారు విగ్రహరూపులు కాకుండా ఛాయా రూపంలో కొలువైంది అమ్మవారు. అంటే ఛాయాదేవి ఎప్పుడు కూడా ఆమె తపస్సు చేస్తుంటుంది. భోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చారు. ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా నా పైన నిలిచేటట్టు ఒక వరం ఇస్తాను చెప్పడం జరిగింది స్వామివారు. ఆ ఛాయాదేవికి అమ్మవారికి భోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చారు. వరం ఇవ్వడం వల్ల ఆ స్వామివారి పైన నిలిచేటట్టు కూడా ఒక చోళల కాలం అంటే ఒక అమ్మవారు కూడా ఒక యంత్రబలంతో ఛాయ వచ్చేటట్టు కూడా ఏర్పాటు కూడా జరిగింది. ఎదురుగా సూర్య భగవాన్ ఇచ్చారు. అంటే సూర్య భగవాను లేదు మేడం. అప్పట్లో ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ హిందూ దేవాలయాల పైన దండయాత్ర కూడా జరిగింది. ఓన్లీ స్వామివారు ఉన్నారు, ప్రధాన గర్భాలయంలో స్వామివారు ఉన్నారు పరమశివుడు. కానీ అక్కడ మాత్రం ధ్వంసం కాలేదు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరోజు కూడా సర్పం నాగబంధనం కూడా ఉన్నది మేడం ఇక్కడ. అయితే 3 త్రికుటాలయంలో ప్రధాన దేవాలయం స్వామివారు ఉన్నారు. ఇంకో 2 గర్భాలయం మొత్తం ఖాళీగా ఉన్నాయి మేడం. సూర్య విగ్రహం డిస్మాల్ట్ అయింది మేడం. ఇది విష్ణుమూర్తి కూడా ధ్వంసమైంది.
అయితే ఇది స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది మేడం, పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నది. అయితే మన కమిటీ వాళ్ళు పురాతన దేవాలయ సేవ ట్రస్ట్ వాళ్ళు ఈ దేవాలయాన్ని టేకప్ చేసుకొని చక్కగా అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగినది. ఒక తమిళనాడులో మహాబలిపురంలో విగ్రహాలు కూడా చేయించి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగినది. ఒకటి గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, విష్ణు, సూర్య భగవానుడు, గజస్తంభం అవన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. అయితే వాళ్ళు ఆర్కియాలజీ పరిధిలో ఉంది కాబట్టి ఇట్లా దీంట్లో పురాతన టెంపుల్ ఎలా ఉందో న్యాచురల్గా అలానే ఉంచాలి, కొత్త కన్స్ట్రక్షన్ కానీ ఇలా కొత్త విగ్రహాలు పెట్టడానికి కానీ అనుమతి ఇవ్వట్లేదు మేడం. వచ్చేసి ఎండోమెంట్ ఇది ట్రస్ట్. ఇక్కడ పరమశివుడు దగ్గర ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది మేడం. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది ప్రతిరోజు కూడా. మీ భక్తులు చేతిగా లోపలికి వెళ్ళి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. అంటే స్వామివారి దగ్గర లైన్స్, నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయి మేడం, బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది. అంటే తక్కువ చోట్ల ఉంటుంది మేడం. శివుడు శివలింగాలు ఎక్కడ ఉంటాయి కానీ ఆ లైన్స్ అనేది తక్కువ చోట్ల ఉంటాయి. ఓన్లీ ఛాయా సోమేశ్వర స్వామి దగ్గర బ్రహ్మసూత్రం ఉన్న కలిగిన శివుడిది. ఇక్కడ మనకు ఎటువంటి కోరిక కావాలనుకున్నా కూడా సంతాన విషయంలో కానీ, పాణిగ్రహం విషయంలో కానీ, ఆరోగ్యం ఎవరైనా బాగాలేకున్న వారికి ఆ పరమశివుని స్పర్శ దర్శనం చేసుకున్నా సరే, ఆ పరమశివుడికి తైలాభిషేకం కానీ, పరమశివుడికి పంచామృతం కానీ, చెరుకు రసం కానీ చేసినట్టయితే ఆ ఒక కోరిక అనేది కూడా, అనుగ్రహం అనేది కూడా పొందుతారు. ఎందుకంటే ప్రధాన గర్భాలయం కూడా ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి సర్పం, సుబ్రహ్మణ్య స్వామి శ్వేతనా కూడా రావడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలం కూడా చూశాను నేను, కోనేట్లో కూడా చూశాను మేడం. ఈ పుట్ట దగ్గర కూడా కనబడుతున్నాను. అంటే ఆ పాము పూస అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది. ఇది మనకు తెలంగాణ నుంచి కాకుండా విరు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఛాయ సోమేశ్వర స్వామి కూడా దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే విషయం ఏంటంటే గుడి మాత్రం ఓపెన్ ఉంటుంది మేడం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది మేడం. ఇది గుడి విశిష్టత. అయితే మనకు ఆ ఛాయ్ అనేది కూడా విష్టి మేడం ఇది అన్నట్టు. అయితే తెలంగాణ 2016లో కృష్ణ పుష్కరాల సందర్భంగా కొంచెం బడ్జెట్ ద్వారా ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. 2016 కృష్ణ పుష్కరాలు మేడం. అయితే ఇది త్రికుటాలయం, 3 గర్భగుడులు. బయటలో వచ్చేసి ఉపదేవాలయాలు మేడం. ఆత్మలింగము, కాళికామాత, అభయాంజన స్వామి, కాలభైరవుడు, కాళికామాత అవన్నీ కూడా అప్పట్లో ఉండేది చోళ కాలం నాటి. ఇప్పుడు ఈ స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళు అనుమతిస్తే, ఎవరైనా కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చినట్టయితే అనుమతిస్తే ఇది చాలా దేవాలయం కూడా అభివృద్ధి కూడా అవకాశాలు ఉన్నాయి మేడం. దీని విషయం ఏంటంటే దీన్ని పర్యాటక కేంద్రం చేయాలి దేవాలయం. చాలా చక్కగా వివరించారండి. ఒకసారి మనం ఉపాలయాలు కూడా దర్శించుకొని వాటి గురించి కూడా తెలుసుకుందామా? అయితే ఇక్కడ మేడం, ఇక్కడ అష్టదిక్పాలకులు మేడం. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు కూడా నేను రోజు ఇక్కడ కూడా భక్తులు చాలా మంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు గుడి విశిష్టత కానీ. అయితే ఇక్కడ అందరూ కూడా నవగ్రహాలు అంటారు కానీ నవగ్రహాలు కావు, ఇవి అష్టదిక్పాలకులు. అంటే మనకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతు, వాయు, ఆగ్నేయ అంటే ఆ స్థానాలు ఉన్నట్టువి కూడా ఆ దేవతలు అష్టదిక్పాలకులు. అయితే ఇది అప్పట్లో కూడా ఈ పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఎన్నో ఈ కెమికల్ వాష్ చేసినట్టయితే ఒరిజినల్ స్టోన్ అది కూడా బయటకు వస్తుంది మేడం. ప్రపోజల్ కూడా ఉన్నది, కెమికల్ వాష్ చేయాలి ఫస్ట్ ఒకటి. అందులో వర్షం వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ కూడా కొంచెం కురిసే అవకాశం ఉంది మేడం. అయితే ఇది ఇది బ్లాక్ బసాల్ట్ మేడం స్టోన్. ఇది కొంచెం రామాయణం కూడా, భారతం కూడా ఉంటుంది మేడం. మనకు కాయిన్ కొట్టినట్టయితే మనకు శబ్దం వస్తుంది మేడం. ఇక్కడ మనకు మెటల్ సౌండ్స్ గంట టైం కూడా వస్తుంది మేడం. ఇది ఒక్కటే కూడా బ్లాక్ బసాల్ట్ మేడం స్టోన్. ఇది మిగతా అంతా కూడా తెల్లరాయి కదా. అయితే ఇది వచ్చేసి విష్ణుమూర్తి మేడం. ఇక్కడ అయితే ప్రధాన దేవాలయం ఛాయ సోమేశ్వర స్వామి. ఇది విష్ణుమూర్తి. అంటే ప్రెసెంట్ కూడా ఇక్కడ దత్తాత్రేయ స్వామి. ఒక పానగల్లు వాస్తవులకు ఇదే ఊర్లో ఒక భక్తురాలకు కళలో వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి. ఆమెకు సంతానం అనుగ్రహం కూడా జరిగినది. అయితే ఆమె ఈ సుబ్రహ్మణ్య స్వామి కోనేట్లు ఎక్కువ ఒక పక్కన పడి ఉండే, ఒక మామూలు మట్టిలో పడి ఉంటే స్వయంగా ఆమె కళలో సుబ్రహ్మణ్య స్వామి ఎలా దత్తాత్రేయ స్వామికి పక్క పడున్నా అని చెప్పేసి ఆమె అక్కడ పూడిక తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచే స్వామివారు కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది మేడం. ప్రతిరోజు కూడా ఆదివారం కానీ బుధవారం, గురువారం కూడా అభిషేక కార్యక్రమం కూడా చేసుకొని వెళ్తుంటాం మేడం. కూడా అమ్మ కూడా అనుగ్రహం కూడా ఉన్నది మేడం. ఓకే. ఇప్పుడు ఇది ధ్వంసం జరిగిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠించిన విగ్రహమా? ఒక భక్తురాలు తెచ్చిపెట్టిన విగ్రహం. మామూలు విగ్రహ ప్రతిష్ఠ కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ విష్ణు ఉంటుంది మేడం. విష్ణు సూర్య భగవాన్. ఇది వచ్చేసి సూర్య భగవానుడు. అంటే మనం సూర్య భగవాను ఎలా చూసామంటే అక్కడ సప్తాశ్వాలు ఉంటాయి మేడం. 7 అశ్వాలు ఉన్నాయి అక్కడ. సప్తాశ్వాలు. సూర్య అంటే రన్నడు, ఆయన తోలేటైన రన్నడు. ఆ మధ్యలో సూర్య విగ్రహం ఉంటుంది మేడం. సూర్య విగ్రహం కూడా అది అప్పట్లోనే ధ్వంసమైంది మేడం. అది సూర్య భగవాన్. మనం ఎలా గుర్తుపెట్టాడు అక్కడ సప్తాశ్వాలు కాబట్టి సూర్య భగవాన్ ధర్మపత్ని ఛాయాదేవి, ఉషాదేవి, ధర్మపత్రులు 2 కాబట్టి మనకు అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ఇది మేడం. ఇక్కడ రామలక్ష్మి ఉంటుంది మేడం. ఇది బ్లాక్ బసాల్ట్ స్టోన్ ఒక్కడే గ్రానైట్ సంబంధించింది. అంటే మనకి ఎటువంటి కూడా జాయింట్స్ ఉంటుంది మేడం. ఇక్కడ కంప్లీట్ ఏకశీలం, కంప్లీట్ ఒకటే స్టోన్. ఇక్కడ రాముడు లక్ష్మణుడు,
ఓకే. ఇక్కడ మేడం హిరణ్యకశిపుడు లక్ష్మీస్వామి మేడం. హిరణ్యకశిపుడు అయితే మనకు ఉదయ ఆదిత్య సముద్రం ఉంటుంది మేడం ఇక్కడ. అది కూడా తోమించింది కూడా కుందూరు చోళడం మేడం. అది ఒక తోమించింది చోళల కాలం నాటిది. అక్కడ ఈ ఐటమ్స్ ఉంటాయి మేడం. దాంట్లో ఈ చిన్న చిన్న ఐటమ్స్లో ఈ జిల్లు, ఫిష్, రేణు సంబంధించింది కూడా ఇంత చిన్న ఐటమ్స్లో ఉంటాయి మేడం. అన్నీ కూడా ఉదయ ఆదిత్య సముద్రం అది. అయితే మనకు ఉదయ ఆదిత్య సముద్రం నుంచి కోనేట్లకు వస్తుంది మేడం. వాటర్ కోనేట్ల నుంచి ప్రధాన గర్భాలయం కూడా నీళ్లు రావడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు స్వామివారికి అభిషేకానికి వినియోగించే అవేనా? అవే మేడం. వాటర్ వచ్చేవి అవి మనకు. అయితే ఇదే పానగల్లో 3 దేవాలయాలు ఉంటాయి మేడం. చోళులు పరిపాలించినాయి. పానగల్ని ఒక రాజధాని కూడా చేసుకున్నారు కుందూరు చోళులు. ఈ 3 దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి, పచ్చల సోమేశ్వర స్వామి, ఇది ఛాయా సోమేశ్వర స్వామి. 3 దేవాలయాలు కూడా చోళల కాలం నాటి. కాకపోతే ఇది ఎక్కువ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కువ ఫేమస్ మేడం. ఛాయా సోమేశ్వర స్వామి, పచ్చల సోమేశ్వర స్వామి ఏమిటంటే అక్కడ పచ్చగా శివుడు వజ్రం ఉంటుంది మేడం. అది ఇప్పుడు లేదు. అప్పటి ఔరంగజేబు కాలంలో ధ్వంసమైంది విజయం. మనం ఇప్పుడు కూడా స్టోన్ కూడా మెరుస్తుంది. ఒక పచ్చ అనేది స్టోన్ మెరుస్తుంది శివుడు. అయితే ఇది వచ్చేసి నంది బేస్ మేడం. ఇది నంది కూర్చుని ఒక ఆసనం. అయితే మెయిన్ నంది వచ్చి ప్రధాన నంది ఉంటుంది ఇక్కడ. అయితే ముందుగా వచ్చేసి గణపతిని దర్శించుకోవాలి. తర్వాతకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ బసవ నమస్కారం చేసుకోవాలి నందికి. ఈ భాగం అంటే పెద్ద నంది ఉంటుంది, లేదు కాబట్టి ప్రెసెంట్గా మీ చిన్న నంది పెట్టాం. ఇక్కడ బసవేశ్వర స్వామి నమస్కారం చేసుకున్న తర్వాతకి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి మేడం. ఇక్కడ సోమవారం స్పెషల్ ఇక్కడ పరమశివుడికి ఉదయాన్నే 5 గంటల నుంచి శుద్ధి చేసుకోవడం కానీ, దీపాధారణ కానీ అవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ అర్చన కానీ, మనకు బిల్వ అర్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము. ఎందుకంటే అది మనకు 4 జరుగుతుంది. మనకు భక్తులు కూడా ప్రతిరోజు కూడా ఒక 2000 మంది 3000 మంది వస్తుంటారు కాబట్టి మన పంచామృతం పేసి రావడం మేడం. విషయం కూడా అది మామూలుగా జడ్డల అమావాస్య కానీ, మాస శివరాత్రి అని, శివుడి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఏకాదశి తిథి ఆ టైంలో మనకు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి మేడం. ఒకప్పుడు అంటే వారం రోజులు ఉత్సవంగా కూడా జరుపుకునేవారని చెప్పి విన్నాం. ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లేవా? ఇక్కడ జరుగుతున్నాయా? అంటే మహాశివరాత్రి సమయంలో అంత పరమశివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి అంటే 3 రోజుల పాటు జరుగుతుంది. 3 రోజుల పాటు గణపతి పూజ కానీ, కలశ స్థాపన అవన్నీ కూడా గణపతి పూజ, మహాన్యాసం, రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించబోతుంది. అంటే మహాశివరాత్రి నాడేమో తెల్లవారుజామున 2 గంటలకే లింగోద్భవ టైంలో అభిషేకాలు జరుగుతుంది మేడం. మళ్ళీ సాయంత్రము శివపార్వత కళ్యాణం ఉంటుంది మేడం. మళ్ళీ ఎవరైనా బుర్రకథ జాగారం ఉన్న వారు కూడా బుర్రకథ కార్యక్రమం, మళ్ళీ రుద్రహోమం ఉంటుంది. అంటే మళ్ళీ మరుసటి రోజు అగ్నిగుండాలు ఉంటాయి మేడం. సాయంకాలంలో శివపార్వతుల తెప్పోచ్చ కార్యక్రమం కూడా ఉంటుంది మేడం. అదే రోజు సాయంకాలమా తెప్పోచ్చ కార్యక్రమం ఉంటుంది. మళ్ళా కార్తీక మాసంలో మేడం పరమశివుడికి కార్తీక మాసంలో విశేషం మేడం. అంటే ఆ నెల మొత్తం నెల రోజుల పాటు కూడా అభిషేకాలు నిత్య పరమశివుడికి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ జ్వాలాతోర ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ ఈ కమిటీ వాళ్ళు కూడా అదేవిధంగా ఇది మనకు ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన ఎండోమెంట్ ప్రకారంగా అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మేడం. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు సాధారణంగా? అంటే ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు బయటి ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎక్కువ సిటీ నుంచి వస్తారు మేడం. సిటీ నుంచి హైదరాబాద్ నుంచి, ఓకే, ఇక్కడ తమిళనాడు నుంచి, ఇటు ఆంధ్ర నుంచి, ఇంకా లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ చుట్టుపక్కల సూర్యాపేట, కోదాడ ఎక్కువ అయితే సిటీ నుంచి వస్తారు మేడం. సండే వస్తే మాత్రం ఒక 3-4 వేల మంది వస్తారు. మళ్ళీ పూజ కార్యక్రమాలు 1 గంట అయిపోతుంది. మన నైవేద్యం పెట్టేస్తారు స్వామివారికి. ఆ టైంలో ఒక 3 గంటల వరకు అభిషేకాల కార్యక్రమం ఉండదు. సంధ్యాకాలంలో ఉంటుంది 5 నుంచి 8 వరకు. ఎక్కువ ఛాయ గురించి ఇంపార్టెంట్ మేడం. ఛాయ గురించి అదేవిధంగా వాళ్ళ స్పర్శ దర్శనం కూడా మీరు ఎవరైనా వచ్చినా కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేపించేసి వాళ్ళకి స్పర్శ దర్శనం, అర్చన, హారత, అభిషేకమా అడిగేసి మనం లోపలికి వెళ్ళి కార్యక్రమం కూడా నిర్వహించుకుంటాం మేడం. ఓకే. ఇప్పుడు స్వామివారి గర్భాలయంలో మనకు ఓంకారనాదం కూడా వినిపిస్తుందని చెప్పి నేను కొన్ని వీడియోస్లో విన్నాను. అదంతా నిజమేనా? నిజమే మేడం. అయితే మనకు ఒక వైబ్రేషన్ ఉంటుంది మేడం. మనకు స్వామి గర్భగుడిలో కూర్చుంటే ఒక మెడిటేషన్ చేసినట్టయితే ఒక అనుభూతి అనేది కలుగుతాం మన గర్భగుడిలో. మామూలు గజ్జల సౌండ్ రావడం కానీ, ఏదో బాడీ మొత్తం ఊగేసినట్టు పాజిటివ్ వచ్చేసినట్టు కూడా జరుగుతుంది మేడం. మన స్వామివారికి నుదుట శివుడికి స్పర్శ దర్శనం చేస్తే మీకు అక్కడ స్వామివారు ఉన్నారని తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్ స్పర్శతో. మీరు ఒక వైబ్రేషన్ శివుని ముట్టుకోవడమే అది ఒక విశేషం. ఎక్కడ కూడా ఇప్పుడు ఏ గుడి శివాలయం లేకపోయినా కూడా కొంచెం గర్భగుడిలోకి అలౌట్ చేయరు.
మామూలుగా పక్కన కూర్చోబెట్టేసి ఆసనాలు వేసి కూర్చోబెట్టి చేపిస్తే ఓన్లీ అర్చకుడు మాత్రమే చేపిస్తారు పేరు మీద. ఇక్కడ మాత్రం మేము అలౌట్ చేసి చేపిస్తాం. ఇది బ్రహ్మసూత్రం శివుడు ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళి మేము అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది మేడం. ఓకే, బయట ఏమున్నాయి అవి చూద్దామా? అంటే బయటలో కూడా ఉపదేవాలు ఉంటాయి మేడం. మళ్ళీ నందులు కూడా అంటే 7 నందులు ఉంటాయి మేడం. అవన్నీ కూడా మెడలన్నీ విరిగిపోయినాయి, ధ్వంసమైన ప్రధాన నంది చాలా అద్భుతం మేడం. అది అక్కడికి వెళ్ళి మనము చూద్దాం మేడం. నేను విన్నంత వరకు ఈ శిలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పినానండి. ఏంటండి ఆ ప్రత్యేకత? మన స్టార్టింగ్ గుడి ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ స్తంభం ఉంటుంది మేడం ఇక్కడ. అంటే చోళలం కాలం నాటిది ఇది అప్పుడు రాశారు మేడం. అంటే శిలాపలకము ఒక 3-4 ఉన్నాయి మేడం. అయితే పక్కకు పడి ఉన్నాయి. అవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారంగా ఇక్కడ మ్యూజియంలో కూడా భద్రపరిచారు. ఇది ఇక్కడ శాస్త్రం ఉంటుంది మేడం. అంటే కొన్ని లాంగ్వేజ్ ఇది మన డిపార్ట్మెంట్ ప్రకారంగా ఆర్కియాలజీ సార్ అని చెప్పేసి దీన్ని మొత్తం దీన్ని చదివారు మేడం. మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టోరీ అనేది మనకు కూడా తెలియదు మేడం అది విశేషం. కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రకారం ఉంటాయి మేడం. ఉదయ ఆదిత్య సముద్రము కొన్ని తెలుగు పదార్థాలు ఉంటాయి మేడం. ఓకే ఓకే, ఉదయ సముద్రము అంటే దీన్ని గుడి అప్పుడు నిర్మాణం చేశారు కదా మేడం, రాశారు మేడం. ఓకే, ఇప్పుడు మనకు గర్భాలయంలోకి శ్వేతనాగు ప్రవేశిస్తుంది, స్వామివారి దగ్గరకు వచ్చి దర్శించుకుంటుంది, ఒక రక్షలాగా ఉంటుందని చెప్పారు కదా. మనకు ఇక్కడ నుంచేనా వచ్చేది? ఇక్కడ మనకు ఇక్కడ పుట్ట వెలిసింది మేడం. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏమో గర్భగుడిలో ఉండేది శ్వేతనాగు. ఫస్ట్ లో వాటర్ లో ఉండేవారు. ఆలయంలోనే ఒక గోళెం అని ఉంటుంది, స్టోన్ గోళెము. ఆ గోళెంలో ఉండేది మేడం సర్పము. అయితే కొంతకాలంగా లోపల వాటర్ అనేది కూడా సిమెంట్ వేయడం వల్ల వాటర్ బంద్ చేయించారు. అంటే కొంచెం ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ బంద్ అయినాయి. ఆ వాటర్ ఏ క్షణంలో బంద్ అయిపోయినాయో ఆ క్షణంలో ఇక్కడ అమ్మవారు పుట్ట వేయడం కూడా జరిగింది మేడం. ఈ ప్రాంగణం నుంచి గర్భాలయకి రావడం జరుగుతుంది. సోమసూత్రం అని ఉంటుంది. అభిషేకం చేసిన వాటర్ బయటకు వెళ్ళిపోయేదాన్ని సోమసూత్రం అంటారు. ఆ సోమసూత్రం నుంచి సర్పం రావడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి మేడం. ఒకటి శ్వేతనాగు, ఒకటి గోధుమ కలర్ ఉండే సర్పం ఉంది మేడం. అయితే మనకి ఈ ప్రాంగణంలో కూడా కనబడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ దానికి సంబంధించి పూస కానీ పాము పూస కానీ కనబడేది కూడా కనబడుతుంది. మన నాగుల చవితి రోజు కూడా కనబడింది మేడం. చాలా మందికి భక్తులు కూడా దర్శనం కూడా అంటే నేను కూడా ఎక్కువ మార్నింగ్ 5 కానీ 4:30కి రావడం జరుగుతుంది. ఆ టైంలో వస్తాను అభిషేకానికి. వచ్చినప్పుడు కూడా ఆ మెట్ల దగ్గర ఉండడం కానీ గర్భగుడిలో ఉండడం కానీ కూడా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే మామూలుగా మేము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం అంతే మంది. కాకపోతే నేను నాన్నవాళ్ళు కూడా చూశారు, నాన్నవాళ్ళు తాత వాళ్ళు చూశారు సుబ్రహ్మణ్య స్వామిని. ఇక్కడ ఎక్కువ సంతాన విషయంలో చేసుకుంటే పూజ చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది కూడా జరుగుతుంది మేడం. అయితే అదే కానీ మామూలు ఆవు పాలు వేయడం కానీ ఇక్కడ మామూలు కుంకుమ పసుపు గాజులు అమ్మవారికి సమర్పణ చేయడం కూడా జరుగుతుంది. చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ప్రదక్షిణ ఉంటుంది. కాకపోతే ఈ డ్రిల్స్ పెట్టారు మేడం. అందులో కూడా కొంచెం పండగ చేసే వాళ్ళకు అమ్మ పుట్ట తీసుకువెళ్ళడం జరుగుతుందని చెప్పేసి దానికి కొంచెం భద్రత కూడా చేయించారు మేడం. ఈ ప్రాంగణంలో కూడా ఖచ్చితంగా అయితే 100% వరకు కనబడుతుంది మేడం. ఈ ఊర్లో వాళ్ళు పాన్గల్ వాళ్ళు కూడా చూశారు. నేను కూడా ఉదయం ప్రాంగణంలో చూస్తాను. నా ఫోన్లో కూడా స్నాప్స్ ఫోటో తీశాను, ఫొటోస్ కూడా అవి కూడా మీకు చూపిస్తాను మేడం. ఇది నందుల కరకి వెళ్ళి ఎదురుగా ఒక ఆసనం ఉంటుంది, నంది కూర్చుని ఒక ఆసనము. ఆ ఆసనం పైన నంది ఉంటుందండి. ఇది అంటే ఇది మెయిన్ నంది వచ్చేసింది మేడం. ఇది ప్రధాన దేవాలయం దగ్గర ఉంటుంది. మనం ఇందాక చూసాము చిన్న నంది పెట్టాము. అయితే మెయిన్ నంది వచ్చేసింది. అయితే ఇది అప్పట్లోనే ఔరంగజేబు కాలంలో ఈ విగ్రహాల పైన దండయాత్ర పైన కూడా జరిగింది మేడం. అయితే మీకు మనకి ఒకటి చూసినట్టుగా బ్రహ్మముడు ఉంటుంది మేడం. ఇక్కడ బ్రహ్మ స్టోన్ మనం తాడును బ్రహ్మముడు ఎలా వేస్తామో యాజ్ స్టోన్ వేశారు మేడం. ఇక్కడ ఒక వచ్చేసి గంగటోలు అని ఉంటుంది మేడం. ఇక్కడ మీరు ఇలా టచ్ చేసినట్టయితే సేమ్ ఒక మీకు ఆవు టచ్ చేసినట్టు ఒక అనుభూతి అనేది కూడా మీకు ఇక్కడ కలగడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తం కూడా 6-5 నందులు ఉంటాయి మేడం. ఈ నందులన్నీ కూడా మెడలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది మేడం. ఈ మనకు మా చైర్మన్ వారు అనంతరెడ్డి గారు దీని స్టోన్ కూడా తెప్పించారు. ఇక్కడ వాళ్ళు కర్నూలుకి ట్రాన్స్పోర్ట్లో పంపించేసి దీన్ని ఇది సేమ్ యాసిడ్ ఎలా ఉందో కూడా ఈ నందిని కూడా చెక్ చేయడం కూడా జరుగుతుంది మేడం. అంటే మామూలుగా ఇవన్నీ శివాలయాలు మేడం, ఉపదేవాలయం అని చెప్పాను కదా. కాకపోతే అప్పట్లోనే ధ్వంసమైంది కాబట్టి అల్లు ఏ గర్భగుడి అనేది ఒక పీఠాధిపతి అంటే మామూలుగా అన్ని శివుడు అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క గర్భగుడి ఒక నంది ఇచ్చారు మేడం. ఇవి కూడా శివలింగాలు ఇన్ని సంబంధించిన ఉపదేవాలు. ఆ ఉపదేవాల దగ్గర నందులు ఇవన్నీ కూడా ఒక చిదల వస్తువులు అన్నీ పక్క పడి ఉండేవి. తెచ్చి ఇక్కడ మేము ఒక భద్రపరిచి ఇక్కడ
మనకి పుష్కరాల టైంలోనే డెవలప్మెంట్ అండి మేడం. ఫస్ట్లో కూడా ఎంత మొత్తం శిథిలావస్థలో గబ్బిలాలు ఎవ్వరు కూడా రాకపోయారు మేడం దేవాలయానికి. ఇది 2016లోనే డెవలప్మెంట్ అయింది. మన గుడి చుట్టూ కూడా సీసీ రోడ్డు మేడం. గుడి చుట్టూ కూడా సీసీ రోడ్డు ఉంది. దాదాపు ల్యాండ్ కూడా ఉండేది, ఒక 30 acres ఉండేది గుడికి. ఏ గుడికైనా భూములు ఉంటాయి మేడం, కాకపోతే ఈ గుడికి ఉండేది కానీ అన్నీ కూడా ఆక్యుపై చేశాను మొత్తం. ఈ దేవాలయం తీసినట్టయితే చాలా విలువలోకి వస్తే చాలా అద్భుతం మేడం. ప్రస్తుతానికి 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఈ గుడి ఉండే ల్యాండ్ కూడా వేరే వాళ్ళు కూడా పట్టాయింది మేడం. అది ప్రభుత్వం ఇది కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంది గుడి ప్రస్తుతానికి. ఇది బయటలో ఉపదేవాలయం మేడం. ఇదంతా కూడా డోనర్స్ ద్వారా డెవలప్ చేశాను ఎక్కువ. మన రుద్రసేన అని చెప్పేసి మా కమిటీ వేసుకుని దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం. ఇప్పుడు స్వామివారి విగ్రహాలు ఉన్నాయో ఉపాలయాలు? ఓన్లీ ప్రధాన దేవాలయంలో స్వామివారు తప్ప, ఒకటి ఆత్మలింగం, 2 ఉన్నాయి మేడం అంతే. కాకపోతే మిగతా అన్ని గర్భాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి మేడం. ఇప్పుడు కొత్తవి పెట్టడానికి ఆర్కియాలజీ వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు మేడం. ఇవన్నీ కమిటీ వాళ్ళు తీసుకొచ్చి భద్రపరిచారు కానీ వాళ్ళ అనుమతి కోసం వస్తుంది. కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థ ఫలప్రదం కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థ ఫలప్రదం మాంచ రక్షస్సురాజ్యక్షం స్మరణాదరుణాచలం